అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన రోజున ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామనే విషయం మనందరికీ తెలిసిందే. నెహ్రూ గారికి పిల్లలతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. చిన్నపిల్లల కల్మషం లేని మనస్సు, వారి ఆలోచనలు నెహ్రూ గారికి ఎంతో ఇష్టం. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలతో గడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు బలంగా నమ్మేవారు. పిల్లల కోసం ఏదైనా చేయాలి అని నిరంతరం తప్పిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా పిల్లల కోసం చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు. భారతదేశంలోని పిల్లల అభివృద్ధికి అలాగే సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 14వ తేదీ అనగా ఈ దినం మనము బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన అంశాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, ప్రస్తుతం బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. భారతదేశం అన్ని రంగాలలో ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి వడివడిగా అడుగులేస్తోంది. మరి అలా పోటీ పడాలి అంటే పునాదులు చాలా దృఢంగా ఉండాలి. భారతదేశ భవిష్యత్తుకి పునాదులు బాలలే అని అందరూ అంటారు. కానీ ప్రస్తుతం అమూల్యమైన బాల్యమే అయోమయంలో పడింది. రకరకాల నిర్ణయాలు, చర్యలతో కుషించిపోతోంది. ఉదాహరణకు కొన్ని మీతో పంచుకుంటాను. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ ఒక్క వాక్యం చాలు పిల్లలకు ఎంతటి స్వేచ్ఛ, విలువ ఇవ్వాలో అర్థం చేసుకోవడానికి. కానీ రేపటి భవిష్యత్తును తరగతి గదులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు చాలామంది. నిజంగా పిల్లలను అర్థం చేసుకొని వారి అభిరుచులకు తగ్గట్టుగా ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. కేవలం స్కూల్లో చేర్పిస్తే తల్లిదండ్రుల పని అయిపోతుందని కొంతమంది భావిస్తున్నారు. అలాగే పిల్లలు కూడా మార్కులు ఒక్కటి లక్ష్యంగా ఉంటున్నారు. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి సాంకేతిక యుగంలో చంద్రుడి మీదకి వెళ్ళగలిగాం, కానీ పిల్లల మనస్సుని అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నామని మాత్రం ఒప్పుకోవాలి. అయితే ఇది అందరికీ కాదు, కొంతమంది మాత్రమే వర్తిస్తుంది. రాజస్థాన్లోని కోటా అనే జిల్లాలో కేవలం సంవత్సరంలోనే ఒత్తిడి తట్టుకోలేక 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే పిల్లల మీద ఎంత ఒత్తిడి ఉందో అందరూ అర్థం చేసుకోవాలి. ర్యాంక్ రాకపోతే జీవితం వృధా అనే భావన వారిలో తగ్గించాలి. కానీ రోజు రోజుకి ఆ భావన పెంచితే భారతదేశ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. అలాగే పిల్లల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నాం, చంద్రుడిపై జెండా పాతాం, కానీ పిల్లల ఆత్మహత్యల విషయంలో ఏమి చేయలేకపోతున్నాం. ఇంకా ఘోరమైన విషయం ఏమంటే, పిల్లలు మానసికంగా దృఢంగా ఉండాలి. ఆటపాటలలో సత్తా చాటాలని చెబుతారు, కానీ ఎన్ని స్కూళ్లలో పిల్లల కోసం ఆట స్థలం ఉంటుందో ప్రశ్నించుకోండి. ఒకవేళ ఉన్న ఆటలకు ఎంత సమయం కేటాయిస్తున్నారో కూడా ఆలోచించండి. సెల్ ఫోన్ మాయలో పడి చిన్నతనం నుంచే ఆటపాటలకు దూరం అవుతున్నారు. అనారోగ్యాలకు, బద్ధకానికి, చెడువాలాటలకు దగ్గరవుతున్నారు. అలాగే ఎంతసేపు చదువు, ర్యాంకులే కాదు, ఆటపాటలలో పాల్గొనండి. ప్రకృతితో స్నేహాన్ని పెంచుకోండి. అమూల్యమైన బాల్యాన్ని అందమైన జ్ఞాపకంగా మలుచుకోండి. మరొకసారి అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. జై హింద్.